తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ వార్షికోత్సవాల సందర్భంగా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో కామ్రేడ్ కుమ్మరి భీమయ్య సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బట్టు దయానందరెడ్డితో పాటు సిపిఐ రాష్ట్ర సీనియర్ నాయకులు, సీనియర్ నేతలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కర్షకులు, మేధావులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ 11 తారీఖు నుంచి సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ రైతాంగ పోరాట ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా గజ్వేల్లో కూడా మరి ఇంతకుముందు కూడా మేము చాలా కార్యక్రమాలు, ఇప్పుడు జగదేవ్పూర్ మండలం దౌలాపూర్లో ఈ తెలంగాణ రైతాంగ పోరాట ఉత్సవాల్లో భాగంగా కామ్రేడ్ కుమ్మరి భీమయ్య గారి సంస్మరణ సభ 14 సెప్టెంబర్ రోజున జరుపుకోవడం జరుగుతుంది. అందులో మరి ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెల్యే, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, అదే రకంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు, రాష్ట్ర సిపిఐ మాజీ కౌన్సిల్ సభ్యులు, మాజీ కార్యవర్గ సభ్యులు బట్టు దయానందరెడ్డి గారు, మరి అదే రకంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ గారు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని, కుమ్మరి భీమయ్య గారి వర్ధంతిని సంస్మరణ సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 4,500 మంది అమరులు ప్రాణతర్పణ చేసి 10 లక్షల ఎకరాలు భూమిని పేద ప్రజలకు వంచినటువంటి ఘనత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రైతాంగ పోరాటాన్ని విజయవంతం చేసింది. అందులో భాగంగానే జైజాపూర్ మండల్ దౌలాపూర్లో కుమ్మరి భూమయ్య సమర్క సభను మేము తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవంలో భాగంగా ఈ 14వ తారీఖు నాడు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు విచ్చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఇట్టి సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.